ఆత్మకు సంబంధించింది ధ్యానం. కాబట్టి మన సర్వీస్ ఎట్లనంటే అది ఎంత గొప్పదో ఆస్ట్రల్ ట్రావెల్ కాన్షియస్ గా చేసేవానికి తెలుస్తుంది, కాన్షియస్ గా ధ్యానం చేసేవానికి తెలుస్తుంది, కాన్షియస్ గా మాట్లాడేవానికి తెలుస్తుంది, కాన్షియస్ గా అర్థం చేసుకునేవానికి తెలుస్తుంది. ధ్యానం గొప్ప విషయం, ఎవ్వడు ఇయ్యలేంది. తల్లిదండ్రులు ఏముంది, ఈ బాడీలో ఉంటారు, ఆ బాడీ వెకెట్ అయిపోతేనే సోల్ డిస్కనెక్ట్ అయిపోతుంది, ఆ పరంపర అయిపోతుంది, అయిపోయింది. కానీ ఆ సిలబస్ ని ఏదైతే నెక్స్ట్ జన్మకి ఈ కరెక్షన్ చేసుకొని నెక్స్ట్ జన్మకి ఏదైతే మనము అవసరమైన హోంవర్క్ చేసుకొని మళ్ళా ఏ పేరెంట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కపుల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ పర్పస్ కోసం నేను ఈ భూలోకంలోకి రావాలి. ఈ భూలోకంలోకి వచ్చినాను, నేను ఎమ్మెల్యే అయినాను, బేకారు. కోట్లు సంపాదించిన బేకారు. ప్రపంచంలో నా ఎంత మనగాడే లేడన్నది బేకారు. లేదంటే నాకు ఇంత భూమి ఉంది బేకారు. లేదంటే ప్రపంచమంతా వీళ్ళందరూ నాకు తెలుసు బేకారు. నువ్వు వచ్చింది దానికోసం కాదు కదా, ఈ భూలోక యాత్ర చేసింది దానికోసం కాదు, నువ్వు పైన సెలెక్ట్ చేసుకుని దానికోసం కాదు. నువ్వు సెలెక్ట్ చేసుకున్న సోల్, నువ్వు సెలెక్ట్ చేసుకున్న విషయం దీనికోసం కాదు. ఎప్పుడైతే మాయ కప్పబడి ఉంటుందంటారు కదా, ఏదైతే అన్కాన్షియస్ గా ఉంటావు కదా, ఏది కాన్షియస్నెస్, ఏది అన్కాన్షియస్నెస్, సోల్ ఎందుకు వచ్చినా నేను అనేది టైం కేటాయించిన టైం లేదు. ధ్యానం ఈసారి పోయే లేదంటే ఈసారి మేడం పోయేసి నేను ధ్యానం చేయంటే మేడం అంత టైం లేదు మేడం